భారత పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదంపై తెలుగు తమ్ముళ్ల సంబరాలు. ఒంగోలులో క్యాండిల్ ర్యాలీ. భారత పార్లమెంట్లో అమరావతి బిల్లు ఆమోదంపై ఈరోజు సాయంత్రం ఒంగోలు నగరంలోని ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా కలెక్టర్లు శ్రీ పి రాజాబాబు, ఎస్ఎన్ పాడ్ కనిగిరి శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. కృష్ణ గోదావరి తుంగభద్ర నాగావళి పినాకిని స్వర్ణముఖి నది జల చేలాంచల శుభకళింగ శుభ విశాఖ మచిలీ పట్నాలను అభిషేకించి శతానేక శాస్త్రాలకు ఆర్యభట్టు శాస్త్రమా భరద్వాజ సూత్రమా శ్రీహరికోటంతరిక్ష తేజోమయ నేత్రమా ఇంద్రకీల పర్వత శ్రీ కనక దుర్గమా వల్లి గుహ అనంత పద్మనాభ ఏకశిలా శిల్పకళ అరసవల్లి సూర్యదేవ ఆలయ కిరణాల నీల సింహాచల శ్రీశైల శ్రీవరాహ నారసింహ శివ మహోజ్వల మేరీ మాతా కడప దర్గ సమ్మత హిత సుగుణశీల శాలివాహనులా శాతవాహనులా విష్ణుకుండినులా కాకతీయులా అలనాడు బ్రహ్మనాయ విజయనగర కృష్ణరాయ రెడ్డి రాజ మకుట వజ్ర సేవిత అహో ఆంధ్రభోజ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ దిక్కన ఎర్రన శ్రీనాథముల వేమనా కందుకూరి గుణజాడ కిడుగు విశ్వనాథ కృష్ణ శాస్త్రి
కొండారెడ్డి కర్నూలు బురుజు పలనాడు బొబ్బిలి పౌరుషాల నగరిడేగ విజయనగర రెడ్డి రాజ పుట్టేళ్ల పోట్లాట చెన్నమ్మ మాచాల నాగమ్మ చెన్నమ్మల వీర ధీర చరిత లేపాక్షి కొండపల్లి కలంకారి హస్తకళా కేంద్రమా కుందూరు ధర్మవరం వెంకటగిరి మంగళగిరి చేనేత వస్త్రమా అరకులోయ బొర్రాకు సహజ శిల్ప సోయగ మంగేలాపురి సింహపురి రాణ్మహేంద్రి భీమ్లి నగరి సొగసరి ఆదివాసి చెంచు సవర దండకారణ్యపు సిరి శేషాచల తలకోనల అరుణారుణ గంధమా కొల్లేరు పులికాట్ సరసి జమకరందమా మహానంది పవిత్ర జల దివ్య మహాప్రవాహమా గోదావరి జలతరంగిణి స్వరాల పూనంద నదిని జల నెలవంకగ మలిచిన మన పాపికొండ సహజ వాయువులనిచ్చిన స్వర్ణ గల్ల గర్భమా కొల్లూరు అందించిన కోహినూరు వజ్రమా రోదసి వాహన ఇంధన సూర్యరశ్మి కేంద్రమా ప్రపంచాన ప్రసిద్ధిని పొందిన ఒంగోలు గిత్త నాగలి కుంచెతో పుడమికి పచ్చని రంగులు అద్దిన రైతు వృక్ష శాస్త్రజ్ఞులను అందించిన ధాన్య కటకమా ఆకలి డొక్కలు నింపిన డొక్కా సీతమ్మ విశ్వానికి అన్నమెట్టి అన్నపూర్ణ సత్రమా నవధాన్యాగారమా నాగార్జున శ్రీశైలం ధవళేశ్వర పులిచింతల వంశధార పోలవరం ప్రాజెక్టుల శ్వేతాంజలి నాటంకి ఎల్రావుల కందించే నివాళి ఊరు మిరప పంట కడప జిల్ల బత్తాయి ఉండపల్లి సీతాఫల చిరునవ్వుల సపోటా ఉయ్యూరు చెరకు తోట సింహాచల పనస పండు నూజివీడు మామిడి పాలకొల్లు కొబ్బరి అనకాపల్లి బెల్లం కల్లమల పంటరాళ్లపై మొలిచిన కమ్మని కదలి ఫల ప్రాణౌషధ మూలికలకు నెలవు కదా శ్రీగిరితల ఆంధ్రమాత గోంగూర ఆవకాయ ఊరగాయ పచ్చళ్ళు కళ్ళతోనే చూడగానే నోటి నిండా ఊరేళ్ళు గోదావరి జిల్లాల పాలకోవ పూతరేకు బందరు తొక్కుడు లడ్డు కాకినాడ కాజా సత్యభామ వాలు జడతో రస జగతిని భూగించిన కూచిపూడి సిద్ధేంద్రుడు యాగంటి బసవయ్య గురు శిష్యుల బంధానికి కాలజ్ఞాని బ్రహ్మయ్య శిష్యరత్న సిద్ధయ్య పాలం వెంకట స్వామి బాలమురళి ఘంటసాల సుశీల జానకి అందరికీ నమస్కారం అండి. అందరికీ తెలిసిన విషయమే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ విభజన చట్టంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని చెప్పడం, కానీ తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ అమరావతి నిర్మాణం చేసుకొని అమరావతి కేంద్రంగా మన పరిపాలన సాగిస్తున్నాం. తర్వాత కాలంలో ఒక పులివెందుల పులకేసి వచ్చాడు. వచ్చిన తర్వాత రాజధాని 3 పక్కల అన్నాడు. ఇక్కడ రాజధాని అవసరం లేదు, నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నాడు. అంటే ఆయన ఎక్కడ చెంచులు కూడా ఉంటే అదే రాజధాని అనే విధంగా ఆయన మానసిక పరిస్థితి అలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విభజన చట్టంలో అమరావతిని మనం రాజధానిగా చేర్చాలని చెప్పి విజ్ఞప్తి మేరకు 2024 జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ అనేటువంటి ఉమ్మడి పదం పోయింది కనుక ఆ రోజు నుండి అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో సవరణ చేయమని పంపించడం జరిగింది. దాని ప్రకారం అమరావతి అసెంబ్లీలో అమరావతి రాజధానిగా చేరుస్తూ సిఆర్డీఏ పరిధి మొత్తం కూడా అమరావతిలోకి వస్తుందనేటువంటి తీర్మానాన్ని చేసి పంపిస్తే నిన్న లోక్సభలోను ఇవాళ రాజ్యసభలోను ఆమోదం పొంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
అమరావతి రాజధానిగా పార్లమెంట్లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి క్యాండిల్స్ వెలిగించి సెల్ ఫోన్ లైట్లు వెలిగించి ముఖ్యమంత్రి గారికి సంఘీభావంగా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారానికి అండగా మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు క్యాండిల్ ప్రదర్శించడం జరిగింది. ఈరోజు ఆనం రామనారాయణ గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు, నేను, ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు, కనగిరి శాసనసభ్యులు ఉగ్రనరసింహారెడ్డి గారు, సంతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, మేమందరం కూడా ప్రజానీకంతో కలిసి రిమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టరేట్ చర్చ్ సెంటర్ వరకు కూడా క్యాంటీన్ ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున మనకి ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రికి ఆలోచన రావడాల నిన్నగాక నిన్న ఏమో వాళ్ళ పార్లమెంట్లో సభ్యులు వాకౌట్ చేస్తారు, ఈరోజు రాజ్యసభలో వాకౌట్ చేస్తారు. మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు 3 ముక్కలాంటి ప్రజలు తిరస్కరించి 11 పరిమితం చేస్తే మీరు ఎక్కడెక్కడ ఉంటే కొత్తగా ఏదో నివాగాన్ని ఉంటా ఏంటనేది మీ మానసిక పరిపక్వత బాగలేదు. ఈరోజు మిమ్మల్ని పులివెందులకే పరిమితం చేసిన పులివెందులు శాసనసభ్యుడిగా మీ భాషని ప్రజలు తిప్పికొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు పాస్ చేసిన దానికి ప్రజలందరూ కూడా దానికి మద్దతుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆ రోజు రాష్ట్రంలోని 4 మూలల నుంచి మట్టి తీసుకొచ్చి 4 మూలల నుంచి పుణ్యజలాలను తీసుకొచ్చి అమరావతితో ప్రజల అనుబంధంతో పాటు ప్రధానమంత్రి గారు యమునా నదితో పాటు పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు మీకు అండగా ఉంటుందని పార్లమెంటులోని మట్టి తెస్తే ఆ రోజు మీరు ఎద్దేవా చేయడం జరిగింది. ఈరోజు ఆ పార్లమెంటే ఆంధ్రులకు అండగా ఉన్నామని చెప్పేందుకు నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చెప్తున్న వాళ్ళకి మీరు ఎన్ని చేసినా మీరు 11 ఇంకా తగ్గిపోయే పరిస్థితే కానీ ఈ రాష్ట్రంలో మీ మాటలకు విలువ లేదు. ఆ రోజు వచ్చే ధర్మాన గారు కావచ్చు, బొత్స కావచ్చు, మీ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నారు. మీరు అమరావతికి వ్యతిరేకమా కాదా? ఈరోజు అమరావతి వద్దంటారు, మేము అమరావతికి అనుకోవడం అంటారు. ఏం మాట్లాడుతున్నాం? మతి భ్రమించి మాట్లాడిన పరిస్థితుల్లో కేంద్రం అమరావతిని చట్ట ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని చేసింది. ఇది ఒకటే వాళ్ళ బాధ. ఆంధ్రప్రదేశ్కి అమరావతి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఈ పేరు ఉండకూడదు అనేటువంటి అక్కస్తోటి ఆయన 3 రాజధానులు కావచ్చు, వాళ్ళ మివాగన్ అంటాం కావచ్చు, ఇవన్నీ కూడా కుట్రల భాగం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ అమరుల రాజధాని, దేవతల రాజధాని, శాతవాహనులు పరిపాలించిన రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని ప్రాంతాలకి సముద్రంలో ఉండే రాజధాని, చుట్టూ రిజర్వ్ నియోజకవర్గ దగ్గరలో ఉన్నటువంటి రాజధాని. ఇలాంటి రాజధానికి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పక్షాలు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వైకాపా, అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఉన్న ఈ 2 పార్టీలు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈరోజు బద్దత పలిగారంటే ఏకపక్షంగా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయాన్ని, అదేవిధంగా ఈ నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కళ్యాణ్ గారి యొక్క స్వాగతాన్ని పార్లమెంటు చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ అమరావతిని అభివృద్ధి చేస్తున్న ముందుకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి యొక్క ఆశీస్సులు, అండదండలు ఈ విధంగా తెలియజేస్తున్న ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని నమస్కారాలు. చాలా శుభదినం. ఎందుకంటే మనకు నిన్న పార్లమెంట్లో ఇవాళ రాజ్యసభలో ఏదైతే ఆమోదం పొందిందో దానికి ముందుగా 1600 రోజులు ఏదైతే అమరావతి రైతులు పోరాడారో వాళ్ళు చేసిన పనులకి ఈరోజు సక్సెస్గా మనం చేసుకోవటం, దాని మీద ముందుగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా పార్లమెంట్లో ఎన్నో రకాలు అన్ని రాష్ట్రాల పార్లమెంట్లో ఎన్నో పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా ఈరోజు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆమోదం చెప్పడం, ఆమోదంతో ఈరోజు బిల్ పాస్ అవ్వడం, వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలు వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున మన అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకసారి మనం గమనించినప్పుడు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక మాట కోసంతో 34,000 ఎకరాలు సాగు చేసుకునే భూమిని రైతులు ఆ రోజు వచ్చి అమరావతిని ఇక్కడ పెట్టిన తర్వాత ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం 16,000 కోట్ల బడ్జెట్తో వచ్చినా కూడా ఆ రోజు అసెంబ్లీ కట్టారు, సెక్రటేరియట్ చేశారు. అమరావతిని ఆ రోజు అసెంబ్లీలో ఈ
జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు అమరావతికి మేము కూడా సంఘీభావం ఆ రోజు చెప్పడం జరిగింది. దాని తర్వాత అక్కడ పనులు కూడా మొదలుపెట్టి మనకు 3 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా చేసుకోగలిగాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు అసెంబ్లీ ఎక్కడ పెట్టారు, సెక్రటేరియట్ అదే చూశారు, ఆ సీఎం ఆఫీస్ కూడా ఏదైతే మనం కట్టింది దాంట్లోనే ఉన్నారు. కానీ వాళ్ళకి 3 ముక్కలు కావాలని చెప్పి, చిరువైపు కావాలని చెప్పి మళ్ళా దాన్ని ఎలా చెదురు చేసి రాష్ట్రాన్ని ఖర్చు పెట్టించారు. ఒక్క పని కూడా అమరావతిలో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితులు అందరూ కూడా మనం చూసాం. కాబట్టి ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత మనకి చట్టబద్ధంగా ఉండాలి. ఏదైనా అమరావతి రేపు ఏ సైకోగాడో ఎవడన్నా వచ్చి కూడా మళ్ళీ మాకు 4 కావాలి 5 కావాలి అనకుండా ఈరోజు 3 రాజధానులు అనేది మళ్ళీ ఎవడు మాట్లాడినా కూడా చెల్లకుండా మన 28 అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపించారు. ఆ తర్వాత పార్లమెంట్లో పాస్ అయ్యి, రాజ్యసభ పాస్ అయ్యి, రేపు ప్రెసిడెంట్ కలిగిన తర్వాత ప్రెసిడెంట్లో అప్రూవల్ అయిపోయిన తర్వాత రాజముద్రతో ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది చిరస్థాయిగా కాబట్టి 5 కోట్ల ప్రజలు కూడా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా అక్కడ ఉండే రైతులు కూడా ఈరోజు ఎంతో సంతోషంగా మనం ఇచ్చిన భూమి మన రాష్ట్రం కోసం వాళ్ళకి ఈరోజు అమరావతి మనకి క్యాపిటల్ అని చెప్పేసి మా భూమిలోనే అమరావతి రావడం ఇవన్నీ కూడా వాళ్ళు ఈరోజు ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా మనకి అమరావతి ఈరోజు మనకి రాజధాని అవ్వడం చాలా సంతోషం. నిన్న మొన్న కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఆయన పాత్రలు కూడా మనం చూసాం. ఇంత జరుగుతున్నా కూడా కొల్లాపూర్ పార్లమెంట్లో వాళ్ళు వాకౌట్ చేశారు. అదేవిధంగా అంతా కూడా ఏదో మాట్లాడటం మనకు వాళ్ళు ఉంటే 5-6 ఆ రోజు ఆయన గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ చేసిన దాని మీద మోడీ గారు సంఘీభావం తెలపడం, ఈరోజు తీర్మానం చేసి ఈరోజు అమరావతి మనకంతా కూడా తెలియజేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మనందరూ కూడా అభినందన తెలియజేస్తూ అమరావతి రైతులకి మరోసారి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1600 రోజులు మన ఒంగోలు వచ్చినప్పుడు, మన జిల్లాకు వచ్చినప్పుడు కూడా మేము చూసాం. ఆడవాళ్ళు వాళ్ళు 8 కిలోమీటర్లు నడుస్తూ అనేక ఇబ్బందులు పెట్టారు. ఆ సైకో ప్రభుత్వం పోలీసు వాళ్ళు పెట్టి కొట్టించారు. వాళ్ళకి ఇక్కడ నైట్ హాల్ట్ అవుతా ఉంటే నైట్ హాల్ట్ కూడా ఉండకుండా వాళ్ళని బెదిరించి ఆ రూమ్స్ కూడా ఇవ్వకుండా చేశారు. అదేవిధంగా డాక్టర్స్ ఏదైనా వస్తారంటే వాళ్ళు రానికుండా చేశారు. అనేక రకాలుగా చేశాడు. ఆ భగవంతుడు అనే ఉన్నాడు. ఈరోజు ఆ భగవంతుడు వాళ్ళని పాదయాత్ర చేసి ఏ విధంగా వాళ్ళు రైతులు వాళ్ళ పొలం ఇచ్చింది కాకుండా అమరావతి కోసం వాళ్ళు ఏ విధంగా అయితే త్యాగం చేశారో వాళ్ళకి ఆ భగవంతుడు ఆశీస్సులతో ఈరోజు అమరావతి రావటం, మన నాయకుల కృషి పట్టుదలతో ఈరోజు మళ్ళీ మనం అమరావతిని క్యాపిటల్ ప్రయత్నించడం చాలా సంతోషం తెలియజేస్తూ అమరావతి రైతులకు మరోసారి అభినందనలు తెలియజేస్తూ అమరావతి మన రాజధాని చట్టభద్రత కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు అన్ని రాష్ట్రాల పార్టీలన్నీ కూడా ఎక్సెప్ట్ సైకో పార్టీ తప్ప మిగతా పార్టీలందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి ఆంధ్రుల రాజధాని అమరావతి అని చెప్పినందుకు అందరినీ అభినందిస్తూ మరి ముఖ్యమంత్రి గారు చట్టభద్రత ఇచ్చి మన ప్రజల్లో ఎప్పుడు అపోహ ఉండకుండా ఏ రోజైనా ఈ ఆంధ్ర రాష్ట్రం ఇంకా బాగుండాలి, ముందుకెదగాలనే ఆలోచనతో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి దీన్ని సహకరించిన ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారం. ఈరోజు అమరావతి దేవతల రాజధాని, ప్రజల రాజధాని, ఈరోజు చట్టబద్ధంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కృషి చేసి ఎన్డీఏ ప్రభుత్వం పీఎం మోడీ గారి సహకారంతో ఈరోజు అమరావతి మన రాజధానిగా చట్టబద్ధంగా అందరికీ ప్రకటించారు. మన రాజధాని ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో మధ్యలో, అదేవిధంగా శ్రీకాకుళంకి దగ్గరగా, కుప్పానికి దగ్గరగా, అటు కడపకి దగ్గరగా ఉన్న ఈక్విటీస్ చాలా సైంటిఫిక్గా ఏర్పడిన రాజధాని. ఈరోజు మనందరికీ ఉపయోగపడేది, అందరికీ సైంటిఫిక్గా ఏర్పడిన రాజధానిని ఈరోజు చట్టబద్ధం చేయడం చాలా సంతోషకరమైన విషయం.
ఈ సందర్భంగా రాజధాని వైద్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై అమరావతి. అసలు ఎవరు